అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది. అన్ని పాఠ్యాంశాలు కూడా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. సమ్మరీ చేయబడింది. యాస్ వెల్ యాస్ క్వెషన్ అండ్ ఆన్సర్ కూడా చేయబడ్డాయి ప్రతీదీ. కాబట్టి దయచేసి గమనించండి. మీరు గనక మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ అనేవి వాటి ద్వారా పొందొచ్చు. ఐకార్డ్స్ అనేవి ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ చివర్లో మీకు వచ్చేసి ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్ ఈ వీడియో టైటిల్ గనక క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదు సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి ఏ మాన్సూన్ డైరీ, ఏ షార్ట్ మాన్సూన్ డైరీ. మాన్సూన్ అంటే ఋతుపవనాల కాలం. దానికి సంబంధించిన డైరీ అంటే దైనందిని అని తెలుగులో అర్థం అని. చిన్న డైరీలో ఒక చిన్న ఏదైతే ఆ ఋతుపవనాలకి సంబంధించి ఉందో ఆ పార్ట్ అనేది మనకి రచయిత ఎవరైతే ఉన్నారో వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏం రాశారు, ఎట్లా ఉంటుందో ఆ మాన్సూన్ అనేది. వై ఈస్ ఆదర్ నాట్ ఏబుల్ టు సీ బిజ్జు. బిజ్జుని ఆదర్ ఎందుకు చూడలేకపోతుంది? ఎవరు ఆదర్ అంటే రస్కిన్ బాండ్ ఆదర్ అనమాట. బిజ్జుని అతను ఎందుకు చూడలేకపోతున్నాడు? ద ఆదర్ కెనాట్ సీ బిజ్జు బికాస్ ద థిక్ మిస్ట్ ఏదైతే పొగమంచు ఆవరించిందో అది బిజ్జుని కనబడకుండా చేసింది. హ్యాస్ కవర్డ్ ద హిల్స్. మొత్తం ఒక బిజ్జునే కాదు, టోటల్ హిల్స్ని మొత్తాన్ని కవర్ చేసేసింది. అంతా కూడా పొగమంచు అనమాట. ఈవెన్ తో హీ కెన్ హియర్ బిజ్జూస్ వాయిస్ అండ్ ఫుట్ స్టెప్స్. మరి టోటల్ పొగమంచు ఉన్నప్పుడు మరి కనీసం అట్లా మనిషి అడుగులు శబ్దాలు కానివ్వండి, ఎందుకంటే వాటర్ ఉన్నాయి ఎక్కడైనా సరే ఖచ్చితంగా అడుగుల శబ్దాలు వినబడడం కానివ్వండి, ఆ తర్వాత అతని వాయిస్ వినబడడం కానీ జరుగుతుంది. ద మిస్ట్ ఈ సో డెన్స్ దట్ ఇట్ హైడ్స్ ఎవ్రీథింగ్. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మరుగుపరుస్తుంది ఈ పొగమంచు అనేది. అండ్ పెద్ద పెద్ద కొండల్నే అది మరుగుపరిచిందంటే బిజ్జుని ఆ అబ్బాయిని మరుగుపరచడం పెద్ద విషయమేం కాదు. వాట్ ఆర్ ద టూ వేస్ ఇన్ విచ్ ద హిల్ అపియర్ టు చేంజ్ వెన్ ద మిస్ట్ కమ్స్ అప్. రెండు రకాలుగా ఎలా కొండలు అనేవి కనబడుతున్నాయి ఎప్పుడు ఆ పొగమంచు అనేది వచ్చినప్పుడు. ఫస్ట్ ద మిస్ట్ హైడ్స్ ఆర్ కవర్స్ ద హిల్స్ సో దట్ దే కెనాట్ బి సీన్. ఎట్లా ఉందంటే ఈ పొగమంచు అనేది కనబడకుండా చేస్తుంది. టోటల్గా ఏంటంటే కనబడకుండా చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ ద మిస్ట్ మేక్స్ ఎవ్రీథింగ్ క్వైట్. ఇంకోటి ఏంటంటే కొండ మీద ఉన్నటువంటి ప్రతి దాన్ని అది నిశ్శబ్దంగా ఉండేటట్లు చేస్తుంది. ద బర్డ్ స్టాప్ సింగింగ్ అండ్ ద ఫారెస్ట్ బికమ్స్ వెరీ స్టిల్ అండ్ సైలెంట్. అండ్ పక్షులన్నీ కూడా ఏం చేస్తాయి, పాడడం ఆపేస్తాయి. అండ్ ఫారెస్ట్ ఏమవుతుంది అంటే చాలా సైలెంట్ అయిపోతుంది. అండ్ మిస్ట్ ఏం చేస్తుంది, మొట్టమొదటిగా కప్పెడుతుంది, దాపెడుతుంది. అండ్ రెండవది కొండల మీద ఉన్న ప్రతి దాన్ని సైలెంట్గా ఉండేటట్లు చేస్తుంది. వాటికి అర్థం కావట్లేదు, ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉన్నాయి. వెన్ డస్ ద మాన్సూన్ సీజన్ బిగిన్ అండ్ వెన్ డస్ ఇట్ ఎండ్. అండ్ ఈ ఋతుపవన ఏదైతే మాన్సూన్ వర్షాకాలం ఉందో దానికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. హౌ డు యూ ప్రిపేర్ టు ఫేస్ మాన్సూన్. ఈ వర్షాకాలాన్ని ఋతుపవనాలు కలగజేసేటటువంటి వర్షాకాలానికి మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి. ద మాన్సూన్ సీజన్ స్టార్ట్స్ ఇన్ జూన్. జూన్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్స్ బై ద ఎండ్ ఆఫ్ ద ఆగస్ట్. జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఈ ఋతుపవన వర్షాకాలం అయితే సాగుతుంది. టు ప్రిపేర్ ఫర్ ఇట్, దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే పీపుల్ క్యారీ అంబ్రెలాస్, గొడుగుల్ని సిద్ధం చేసుకోవాలి. వేర్ రెయిన్ కోట్స్ వేసుకోవాలి. ఫిక్స్ లీకింగ్ రూఫ్స్, ఏవైనా పైన రూఫ్స్ గనక ఏమైనా లీక్ అవుతూ ఉంటే పైన చూర్లు కానివ్వండి, పైన ఏదైతే ఉంటుందో మొత్తం పైకప్పులు ఒకవేళ లీకులు కనుకుంటే నీరు కారుతుంటే ఎండాకాలంలోనే వాటిని సరి చేయించుకోవాలి. మేక్ షూర్ దేర్ హోమ్స్ ఆర్ సేఫ్ ఫ్రమ్ వాటర్ అండ్ డాంప్నెస్. అండ్ ఏంటంటే నీళ్ళ నుంచి అండ్ తడి నుంచి మొత్తం చెమ్మ అనమాట. డాంప్నెస్ అంటే చెమ్మ. కాబట్టి ఏదైతే నీళ్లు కారడం కానివ్వండి, లీకులు ఉంటే ఏమవుతుంది, ఆ గోడల ఎమ్మటి చెమ్మ కారడం కానీ చెమ్మ కనబడుతుంది అన్నమాట. కాబట్టి అది మనం లేకుండా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ముందే ఈ సమ్మర్లోనే మనం ఏం చేయాలి అంటే
వాటర్ ప్రూఫ్ చేయించుకోవాలి. ఆ తర్వాత అంబ్రెలాస్, గొడుగులు, రెయిన్ కోట్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. విచ్ హిల్ స్టేషన్ డస్ ఆదర్ డిస్క్రైబ్ ఇన్ హిస్ డైరీ ఎంట్రీ? తన యొక్క డైరీ ఎంట్రీలో రస్కిన్ బాండ్ ఏ హిల్ స్టేషన్ గురించి మాట్లాడుతున్నాడు? హిల్ స్టేషన్ అంటే ఏంటంటే వేసవి విడిది అనమాట. హిల్ స్టేషన్స్ని వేసవి విడిదిగా వాడుకుంటారు. ద అదర్ ఈస్ డిస్క్రైబింగ్ ముస్సోరీ ఏ హిల్ స్టేషన్ ఇన్ ఇండియా. ముస్సోరీ అనేది దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది హిల్ స్టేషన్ అని వేటిని అంటారంటే వేసవి విడుదలని హిల్ స్టేషన్స్ అంటారు. అంటే ఒక ఎండాకాలం వచ్చిందనుకోండి, బాగా ఎండగా ఉండేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ హిల్ స్టేషన్స్కి పారిపోయేవాళ్ళు. ఈ ఎండాకాలాన్ని తట్టుకోలేక ఎక్కడైతే చల్లగా ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఫర్ హౌ మెనీ డేస్ డస్ ఇట్ రెయిన్ వితౌట్ స్టాపింగ్? వాట్ డస్ ద అదర్ డూ ఆన్ దీస్ డేస్? హౌ మెనీ డేస్ డస్ ఇట్ రెయిన్ వితౌట్ స్టాపింగ్? ఎన్నాళ్ళు వర్షం అనేది ఆగకుండా పడుతుంది? వాట్ డస్ అదర్ డూ ఆన్ దోస్ డేస్? ఆ రోజుల్లో రస్కిన్ బాండ్ ఏం చేస్తాడు? ఏంటంటే వర్షం ఆగకుండా పడతానే ఉంటుంది. ఎన్ని రోజులు పడిద్ది అట్లా? ఆ రోజుల్లో రస్కిన్ బాండ్ ఏం చేస్తాడు? ఇట్ రెయిన్స్ కంటిన్యూస్లీ 8 or 9 days. 8 లేదా 9 రోజుల పాటు వర్షం పడతానే ఉంటుంది. డ్యూరింగ్ దీస్ డేస్ ద ఆథర్ వాక్స్ అరౌండ్ ద రూమ్, లుక్స్ అవుట్ విండో అండ్ వాచెస్ పీపుల్ విత్ అంబ్రెలాస్. హీ ఆల్సో లిసన్ టు రెయిన్ అండ్ ఎంజాయ్స్ క్వైట్ ఇన్సైడ్ ద హౌస్. కాబట్టి అతను ఏం చేస్తాడంటే 8-9 రోజులు ఇంట్లోనే పచార్లు కొడుతుంటాడు. అటు ఇటు రూమ్లో తిరగాడుతూ ఉంటాడు. అలానే కిటికీ అద్దం గుండా చూస్తూ ఉంటాడు, కిటికీ గుండా. అండ్ వాచెస్ పీపుల్ విత్ అంబ్రెలాస్. అండ్ జనాలు గొడుగులతో వెళ్ళడం చూస్తాడనమాట. హీ ఆల్సో లిజన్స్ టు ద రెయిన్. అలానే వర్షంలో తడవకుండా ఈ వర్షాన్ని వింటా ఉంటాడు. ఎట్లా? పైన టిన్ రూఫ్ ఉంది, తగరపు పైకప్పు ఉంది. దాని మీద వర్షం పడితే ఏం జరుగుతుంది? శబ్దాలు వస్తాయి, అది వింటా ఉంటాడు. ఎంజాయ్స్ ద క్వైట్ ఇన్సైడ్ ద హౌస్. అట్లానే ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది, ఏది కూడా కదలదు, ఏది కూడా గట్టిగా శబ్దాలు చేయలేం. ఆ టిన్ శబ్దం తగరపు దాని మీద పడేటటువంటి శబ్దమే డామినేట్ చేసేస్తూ ఉంటుంది. వేర్ డూ ద స్నేక్స్ అండ్ రోడెంట్ టేక్ షెల్టర్? వై? ఇక పాములు, ఇక ఎలకలు ఇవి ఎక్కడ తాము తలదాచుకుంటాయి? ఎందుకు? ద స్నేక్స్ అండ్ రోడెంట్స్ టేక్ షెల్టర్ ఇన్ రూఫ్స్, పైకప్పుల్లో, అటిక్స్ అటకల మీద, గోడౌన్స్ అంటే స్టోరేజ్ రూమ్స్ అన్నమాట. బికాస్ దేర్ హోల్స్ అండ్ బరోస్ ఆర్ ఫ్లడెడ్ విత్ రెయిన్ వాటర్. ఆ యొక్క భూమి లోపల ఉన్నటువంటి గోతులు కానివ్వండి, రంధ్రాలు కానివ్వండి, ఎలుకలు చేసుకున్నటువంటి తవ్వుకున్నటువంటి రంధ్రాల్లో, పాములు ఆక్యుపై చేసినటువంటి ఆ యొక్క సందుల్లో మొత్తంలో వాటర్ వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే ఇళ్లలోకి వచ్చేస్తాయి, పైకప్పుల మీద, అటకల మీద, గోడౌన్లలో ఉంటాయి అన్నమాట. వాట్ డిడ్ ద ఆథర్ రిసీవ్ ఇన్ ద మెయిల్? మెయిల్లో రస్కిన్ బాండ్కి ఏమందింది? ద ఆథర్ రిసీవ్డ్ ఏ చెక్. ఒక చెక్ అందింది, చాలా తక్కువ అమౌంటే అందులో. ఆ మెయిల్ అంటే ఏంటంటే ఉత్తరం అండి. ఒక చెక్ అందిందనమాట. ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ చెక్, పెద్ద చెక్ ఏం కాదు, బట్ హీ వాజ్ హ్యాపీ టు గెట్ ఇట్. పిల్లోడిగా అంత అమౌంట్ తాను పొందడంలో చాలా చాలా సంతోషించారనమాట. లుక్ కేర్ఫుల్లీ అట్ ద డైరీ ఎంట్రీస్ ఫర్ June 24, 25, August 2 and March 23. Now write down the changes that happen as the rain progress from June to March. ఇప్పుడు ఏం చెప్తానంటే డైరీ ఎంట్రీస్ చూడమన్నాడు. June 24, 25 ఏం రాశాడు తాను, August 2 ఏం రాశాడు, March 23 ఏం రాశాడు. ఇప్పుడు ఆ చేంజెస్ ఏం మారుతూ వచ్చినాయి June 24, 25కిను, August 2కి, March 23కి ఎలాంటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి జూన్ నుంచి మార్చ్కి. ఇన్ జూన్ ద రెయిన్స్ బిగిన్. ఋతుపవన కాలం మనకు కూడా అంతే, జూన్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ద మిస్ట్ రైజెస్, మంచు అనేది లేస్తుంది. బర్డ్స్ గో క్వైట్. అండ్ పక్షులన్నీ కూడా ఏమవుతాయి, ఆ మిస్ట్లో ఏం కనబడవు, కొండలు కనబడకుండా ఉంటాయి, అవి కూడా సైలెంట్ అయిపోతాయి. అండ్ ద ఫారెస్ట్ బికమ్ స్టిల్. అండ్ అడవి ఏమవుతుంది, సైలెంట్ అయిపోతుంది. బై ఆగస్ట్ ద రెయిన్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ స్టడీ. ఆగస్ట్ నాటికి వర్షాలు చాలా బలంగా పడుతుంటాయి, గట్టిగా పడుతుంటాయి. ఎవ్రీథింగ్ బికమ్స్ డ్యామ్. ప్రతిదీ కూడా ఏమైపోతుంది, అంతా ఎక్కడ చూసినా నీళ్ళే. ఎట్లా ఉంటుందంటే చెమ్మ అంటారు, తడి అంటారు. ఇక ఫ్లవర్స్ బ్లూమ్, పుష్పాలన్నీ వికసిస్తాయి.
మిస్ట్ కవర్స్ ద హిల్స్ ఫర్ డేస్. ఈ ఏదైతే పొగమంచు ఉందో అదంతా కూడా కొండలు, కోనలు మొత్తం వ్యాపించిపోతుంది. బై మార్చ్ ద మాన్సూన్ హ్యాడ్ ఎండెడ్ అండ్ వింటర్ ఈజ్ ఓవర్. ఇక చూడండి మార్చ్ నాటికి మాన్సూన్ అయిపోతుంది. అలానే వింటర్ కూడా అయిపోతుంది. దేర్ ఈస్ అ సడెన్ హెయిల్ స్టార్మ్ అండ్ దెన్ క్లియర్ స్కై విత్ ఎ రెయిన్బో. అండ్ వెంటనే ఒక వడగండ్ల వాన పడుతుంది గట్టిగా. అండ్ ఆకాశం అంతా కూడా నిర్మలం అయిపోతుంది. ఒక రెయిన్బో అనేది మనకి కనబడుతుంది. అట్లా మార్పులైతే జరిగినాయి జూన్ టు మార్చ్ తన యొక్క డైరీలో. వై డిడ్ గ్రాండ్ మదర్ ఆస్ చిల్డ్రన్ నాట్ టు కిల్ ద చుచుందార్. ఇక ఎందుకని గ్రాండ్ మదర్ అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, వాడు పిల్లల్ని ఎందుకు చుచుందార్లని చంపొద్దు అని చెప్పడం జరుగుతుంది. చుచుందార్ అంటే ఏదో కాదు, ఎలకేనండి. షీ సెడ్ దట్ చుచుందార్స్ ఆర్ లక్కీ అండ్ బ్రింగ్ మనీ. ఆ చిన్న ఎలకలాగే ఉంటాయి. అవి ఏంటంటే చాలా అదృష్టాన్ని తీసుకొస్తాయని, డబ్బులు వస్తాయని. సో షీ టోల్డ్ దట్ చిల్డ్రన్ నాట్ టు హార్మ్ ఇట్. కాబట్టి అవి వచ్చినాయి అంటే డబ్బులు గలగలలాడతాయి. కాబట్టి చంపొద్దు అని చెప్పడం జరిగింది. అండ్ రస్కిన్ బాండ్ కూడా ఏం చేశాడు, చంపలేదు. ఏం జరిగింది దాంతో? వచ్చిందో చెక్ వచ్చింది. వాట్ సైన్స్ డూ వీ ఫైన్ ఇన్ నేచర్ విచ్ షో దట్ మాన్సూన్స్ ఆర్ అబౌట్ టు ఎండ్. ఋతుపవన కాలం అనేది ఎండ్ అవుతుంది అనేసి, వర్షాకాలం అనేది ఎండ్ అవుతుంది అనేసి నేచర్ ప్రకృతి చూపించేటటువంటి గుర్తులు ఏమిటి? ద సీడ్స్ ఆఫ్ కోబ్రా లిల్లీ టర్న్ రెడ్. పుష్పాలు కోబ్రా లిల్లీ అని ఉంటాయి, లిల్లీ పూలు. ఆ లిల్లీ పూలు ఏమవుతాయి అంటే సీడ్స్, వాటి సీడ్స్ ఎర్రగా మారుతాయి. అండ్ ద ఫర్న్ స్టార్ట్ టర్నింగ్ ఎల్లో. ఫర్న్ ఇవి కూడా మొక్కలు అనమాట. అవి కూడా ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే ఎల్లోగా అయిపోతాయి, ఎల్లో కలర్లో మారిపోతాయి. ది షో దట్ మాన్సూన్ సీజన్ ఈజ్ ఎండింగ్. వర్షాకాలం ఇక ముగించబోతుంది అన్నదానికి ఇవి సంకేతాలు. లిల్లీ రెడ్గా మారడం అండ్ ఫర్న్స్ వచ్చేసి ఎల్లోగా మారడం. ఇక కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. అది చూద్దాం. బిజ్జు ఈజ్ నాట్ సీన్ బట్ హిస్ వాయిస్ హార్డ్ బికాస్. బిజ్జు ఏం జరుగుతుంది, కనబడట్లా, కానీ వాయిస్ మాత్రం వినబడుతుంది. ఎందుకంటే ద థిక్ మిస్ట్ హైడ్స్ హిమ్. దట్టమైనటువంటి పొగమంచు ఏదైతే ఉందో, దట్టమైనటువంటి పొగమంచు అతన్ని కప్పేసింది. కాబట్టి అతను కనబడట్లేదు, బిజ్జు కనబడట్లేదు. ద రైటర్ డిస్క్రైబ్స్ ద హిల్ స్టేషన్ అండ్ వ్యాలీ యాజ్. ఈ వేసవి విడిది అయినటువంటి ఏదైతే ప్రాంతం మనం చెప్పుకున్నామో ఆ ప్రాంతం అండ్ వ్యాలీ, వీటిని ఏమని అన్నాడు రైటర్ అంటే ఎవరు, రస్కిన్ బాండ్. ఏమని అన్నాడంటే ఏ ప్యారడైజ్ దట్ మైట్ హ్యావ్ బీన్. స్వర్గం అంటే ఇలానే ఉంటుంది కాబోలు. దట్ ప్యారడైజ్, స్వర్గం అంటే ఇలానే ఉంటుంది. ద లేపార్డ్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ టేకింగ్ డాగ్ బట్ హ్యాడ్ టు ఫ్లీ వెన్. ఏమైంది, చిరుతపిల్లి వచ్చింది. వర్షాకాలం అడవులు అవన్నీ కూడా కొండ ప్రాంతాలు. ఏం చేసింది, కుక్కను ఎత్తుకెళ్ళింది. కానీ బట్ హ్యాడ్ టు ఫ్లీ వెన్, కుక్కనైతే ఎత్తుకెళ్ళింది కానీ ఎందుకు ఎత్తుకెళ్ళింది, చంపి తినడానికి. బట్ హ్యాడ్ టు ఫ్లీ, కానీ పారిపోయింది ఒక సందర్భంలో. ఎప్పుడు బిజ్జూస్ మదర్ కేమ్ షౌటింగ్ లౌడ్లీ. బిజ్జు వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, గట్టిగా కేకలు వేసుకుంటా వచ్చేసరికి ఆ చిరుతపులి కూడా పారిపోయింది ఆ సౌండ్కి. ద మినివేట్స్ ఆర్ ఈజీలీ నోటీస్ బికాజ్. మినివేట్స్ అనేవి పక్షులు అన్నమాట. ఈజీగా గుర్తించవచ్చు, అలా ఈ దాక్కోవాలన్నా గుర్తించవచ్చు. ఎందుకని, దే ఆర్ బ్రైట్లీ కలర్డ్ బర్డ్స్. చాలా ప్రకాశవంతంగా ఉండేటటువంటి పక్షులు ఈ మినివేట్స్ అనేవి. అందుకని ఏమాత్రం కూడా దాక్కోలేవు. అంటే దాక్కోవాలన్నా కూడా ఈజీగా కనబడిపోతుంది ఆ పక్షులు అనేవి చెట్టు మీద. ఇట్ లుక్స్ లైక్ ఎ ఫ్యాషన్ డిస్ప్లే ఆన్ స్లోప్స్ వెన్. అది ఒక ఫ్యాషన్ షో లాగా, ఒక ఫ్యాషన్ డిస్ప్లే లాగా ఉండే. ఇప్పుడు ఫ్లవర్స్ లైక్ ఆర్చిడ్స్ అండ్ దహలియాస్ బ్లూమ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. రకరకాల ఏంటంటే కొండ మీద ఇవన్నీ కూడా రకరకాల కలర్స్లో వికసిస్తూ ఉంటాయి. అప్పుడు అదంతా కూడా ఒక ఫ్యాషన్ పెరేడ్ లాగా, ఒక ఫ్యాషన్ డిస్ప్లే లాగా కనబడడం అయితే జరుగుతుంది. డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్ స్నేక్స్ అండ్ రోడెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ రూఫ్స్ అండ్ ఎటిక్స్ బికాస్. ఎందుకని, పాములు మరి ఈ యొక్క రోడెంట్స్ అంటే ఎలుకలు కావచ్చు, ఇక ఆ జాతి అనమాట. పెద్ద ఎలుకలు కూడా ఉంటాయి కదా. ఇక అవన్నీ కూడా ఎందుకు ఇళ్లలోకి వస్తాయంటే దేర్ హోల్స్ గెట్ ఫ్లడెడ్ విత్ రెయిన్ వాటర్. వాటి రంధ్రాలు ఏవైతే తవ్వుకున్నాయో
అవన్నీ కూడా నీళ్లతో నింపబడతాయి కాబట్టి. ఆల్దో టిన్ రూఫ్స్ ఆర్ గివెన్ టు స్ప్రింగింగ్ అన్‌అకౌంటబుల్ లీక్స్, దేర్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్‌టచ్డ్ బై యట్ ఇన్ టచ్ విత్ ద రెయిన్. చూడండి యాక్చువల్‌గా ఇతను లోపల ఉన్నాడు. యాక్చువల్‌గా టచ్ అవ్వల. రెయిన్ అనేది ఇతను టచ్ చేయట్ల. కానీ టచ్ అవుతుంది. ఎందుకు? అనేది అది మనం చూద్దాం. ఇక్కడ రైటర్ ఏంది? ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఆ తగరపు ఏవైతే ఏదైతే రూఫ్ ఉందో దాని మీద ఏమవుతుంది? గట్టిగా వర్షం అయితే పడుతుంది. హోల్స్ ఏర్పడినాయి. ఎందుకు ఏర్పడతాయి? తుప్పు పడతాయి. ఆ తర్వాత అవి కాస్త లీకులుగా మారతాయి. అన్‌టచ్డ్ బై అసలు టచ్ అవ్వనట్టే ఉంటుంది. కానీ రెయిన్‌తో టచ్ అవుతాం. ఎట్లా అంటే వాటికున్న లీకుల్ని బట్టి. వై హ్యాస్ ద రైటర్ యూజ్ ద వర్డ్ స్ప్రింగింగ్? ఊటలు అనేటటువంటి ఎందుకన్నాడు? ద రైటర్ యూజెస్ స్ప్రింగింగ్ టు మీన్ దట్ లీక్స్ సడన్లీ అపియర్ వితౌట్ వార్నింగ్. ఎటువంటి హెచ్చరిక చేయకుండానే అవి ఏమవుతాయంటే ఊటల్లాగా మారిపోతాయి. ఎందుకని? వర్షం గట్టిగా పడింది అనుకోండి, టప 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 సౌండ్ వచ్చిద్ది. వెంటనే కొద్ది టయానికి పైనుంచి వాటర్ అనేది జారుకుంటా ఆ రంధ్రాల్లో నుంచి పడ్డం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే ఆ రంధ్రాల్లో నుంచి పడ్డం మొదలుపెడుతుందో అండ్ ఊటల్లా కనబడితే సడన్ సర్ప్రైజ్‌గా వాటర్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట. హౌ ఈస్ ద రైటర్ అన్‌టచ్డ్ బై ద రెయిన్? వర్షం అసలు అతను టచ్ లేదు. ఎందుకు? టచ్ చేయలేదు. ఎందుకు? హి ఈజ్ ఇన్‌సైడ్ ద హౌస్. అతను ఎక్కడున్నాడు? ఇంటి లోపల ఉండడం జరిగింది. ఇంటి లోపల ఉంటే ఎట్లా టచ్ చేసిద్ది వర్షం? వర్షం టచ్ చేయగలిగిద్దా? టచ్ చేయదు. అతను తడవదు. సో, రెయిన్ డస్ నాట్ పెట్ హిమ్. ఏమాత్రం కూడా రెయిన్ అతన్ని టచ్ చేయలేదు. ఎందుకంటే అతన్ని తడపలేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు కాబట్టి. హౌ ఈస్ ద రైటర్ ఇన్ టచ్ విత్ ద రెయిన్ ఎట్ ద సేమ్ టైమ్? మనం టచ్ చేయలేదు అంటున్నాం, మళ్ళీ టచ్‌లో ఉంటాడంటున్నాం. ఎట్లా? హీ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ ఆన్ టిన్ రూఫ్. టిన్ రూఫ్ మీద గట్టిగా వర్షం అయితే పడుతుంది. సౌండ్ వస్తుంది. అండ్ సీ ఇట్ ఔట్ సైడ్. సో, హీ ఫీల్స్ క్లోజ్ టు ఇట్. సౌండ్ ఉంటుంది. విజన్ కనబడుతుంది. బయట దృశ్యం వర్షం పడుతున్నట్టు కనబడుతుంది. సౌండు కనబడుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. మీకు వర్షం పడుతున్న సౌండు కనబడట్లా. సౌండ్ వినబడట్లా అండ్ వర్షం కనబడట్లా. కిటికీలో నుంచి మీరు చూడట్లా. లోపల ఉన్నారు. అరే! వర్షం పడిందా? అని అనిపించిద్ది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ సౌండ్‌కి వర్షం పడేది తెలిసిపోతుంది. వినబడుతుంది. కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా నాట్ టచ్డ్ బై బట్ టచ్డ్ అనేటటువంటిది వాడడం అయితే జరిగింది. మెన్షన్ ఫ్యూ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ వెన్ దెర్ ఈస్ ఎండ్లెస్ రెయిన్ ఫర్ డేస్ టుగెదర్. 8 నుంచి 9 రోజుల పాటు వర్షం పడినప్పుడు ఎట్లాంటి జరుగుతాయి? కొన్ని విషయాలు చెప్పండన్న. ద సన్ ఈజ్ నాట్ సీన్ ఫర్ మెనీ డేస్. సూర్యుడు కనబడ్డు. ఎవ్రీథింగ్ బికమ్స్ వెట్ అండ్ సాగి. ప్రతీది కూడా తడిసిపోతుంది. ఆ వాటర్‌తో అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా కానీ వాటర్ కనబడుతుంది. తడవని ప్రదేశాలు కూడా గోడలు కూడా చెమ్మగా ఇదవుతాయి. పీపుల్ కాంట్ గో ఔట్ సైడ్ అండ్ ఫీల్ బోర్డ్. అండ్ బయటికి వెళ్ళలేరు. అండ్ చాలా బోర్‌గా ఫీల్ అవుతారు. స్నేక్స్ అండ్ రోడెంట్స్ ఎంటర్ హోమ్స్ ఫర్ షెల్టర్. ఆశ్రయం కోసం పాములు, ఎలకలు అన్నీ కూడా ఇళ్లలోకి వస్తాయి. తేళ్ళు అలాంటివి. ద ఫారెస్ట్ బికమ్స్ ఫుల్ ఆఫ్ మిస్ట్ అండ్ గ్రీనరీ. అంతా మంచుతో ఈ అడవి అంతా కూడా కప్పబడి ఉంటుంది అండ్ పచ్చగా తయారవుతుంది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోబ్రా లిలీ ఇన్ రిలేషన్ టు మాన్సూన్ సీజన్, ఇట్స్ బిగినింగ్ అండ్ ఎండ్? కోబ్రా లిల్లీ పూల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రకృతిని అంచనా వేయడంలో వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? అట్ స్టార్ట్ ఆఫ్ ద మాన్సూన్ ద కోబ్రా లిల్లీ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద ఫర్న్స్. ఆ పూలు అనేవి వస్తాయండి. ఆ మొక్కలు ఏవైతే ఫర్న్స్ ఉన్నాయో ఆ ఫర్న్స్ నుంచి ఏమవుతాయంటే ఆ పూలు అనేవి వస్తాయి. స్టార్టింగ్ ఆఫ్ మాన్సూన్ అని అర్థం చేసుకోవచ్చు. ఆ పూలు అయితే కనబడితే అట్ ద ఎండ్ ఆఫ్ ద మాన్సూన్ ఇట్ సీడ్స్ టర్న్స్ రెడ్ షోయింగ్ దట్ ద సీజన్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. కోబ్రా లిల్లీ పూలు యొక్క సీడ్లు ఉంటాయి. ఇవి ఎర్రగా మారతాయి. దాంతో ఈ మాన్సూన్ అనేది ఎండ్ కాబోతుంది అన్న విషయం అయితే మనకి అర్థమవుతుంది. అండ్ ఇదండి టోటల్‌గా ఉన్న ప్రశ్నలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ప్రతి చాప్టర్ అండి, ప్రతి యూనిట్ లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన సమ్మరీ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం. అండ్ దానికి సంబంధించినటువంటి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ ప్లేలిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో కూడా
అవైలబుల్గా ఉంటుంది. దయచేసి గమనించండి. చాలా తక్కువ సమయంలో మీరైతే పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా మొత్తం లెసన్స్ అయితే ఉన్నాయి. సప్లిమెంటరీ రీడర్ కావచ్చు అండ్ పోయట్రీ కావచ్చు, ప్రోస్ కావచ్చు, అన్నీ కూడా కంప్లీట్ చేయమని దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.